Hello everyone, I am Dr. Pravalika working in RIMS Rehabilitation. So today we will discuss about the sciatica condition. Sciatica అనేది nerve pain అండి. ఇది యాక్చువల్గా మెయిన్లీ ఎవరిలో వస్తుందంటే లాంగ్ స్టాండింగ్లో, లాంగ్ సిట్టింగ్లో, ఎవరైనా ఎక్కువ వెయిట్స్ పుష్ చేసే వాళ్ళు కానీ, సో వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు ఫ్రమ్ ద ఫ్లోర్ అన్నమాట. సో ఈ సియాటిక్ నర్వ్ అనేది యాక్చువల్గా మనకు వర్టిబ్రా నుంచి పాస్ అవుతూ ఉంటుంది. వర్టిబ్రా నుండి బ్యాక్ ఆఫ్ ద థై అంటిల్ గ్రేట్ టో వరకు పాస్ అవుతూ ఉంటుంది. ఈ సియాటికా పెయిన్ ఎందువల్ల వస్తుందంటే మనకు 33 వర్టిబ్రేస్ ఉంటాయండి. సర్వైకల్ 7, థొరాసిక్ వచ్చేసి 12 అండ్ లంబార్ 5, సాక్రల్ 5 అండ్ కాక్సిక్స్ వచ్చేసి 4. ఈ మెయిన్లీ సియాటికా పెయిన్ అనేది L4 లంబార్ రీజియన్లో, L4 L5 రీజియన్లో ఎక్కువగా వస్తుంది. ఎందుకు అని అంటే మనము నార్మల్గా ఒబెసిటీ ఉంటారు. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో కానీ, వెయిట్స్ ఉన్న వాళ్ళలో కానీ మన బాడీ వెయిట్ అనేది ఎక్కువగా లంబార్ రీజియన్లో పడుతుంది. ఈ లంబార్ రీజియన్లో పడ్డప్పుడు ఎక్కువగా అనేది L4 అండ్ L5 రీజియన్లో పడుతుంది. ఈ L4 L5 ప్రతి వర్టిబ్రస్ మధ్యలో మనకు ఒక డిస్క్ అనేది ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే ఒక జెల్లీ టైప్లో ఉంటుంది. ఈ జెల్లీ టైప్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఎందుకు హెల్ప్ అవుతుందంటే షాక్ అబ్జర్వర్ లాగా, ఒక కుషన్ లాగా హెల్ప్ అవుతుంది. మనం ఎప్పుడైతే వెయిట్స్ బాడీ లిఫ్ట్ చేసినా సరే, ఏదైనా చేసినప్పుడు బోన్ టు బోన్ టచ్ అవ్వకుండా మనకు మధ్యలో ఒక షాక్ అబ్జర్వర్ లాగా ఉంటుంది ఈ జెల్లీ అనేది. సో ఒకవేళ మనకు ఈ వెయిట్ లిఫ్ట్ చేయడం, మన బాడీ వెయిట్ అంతా లంబార్ మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్క్ అనేది స్వెల్లింగ్, బల్జింగ్ అవుతుంది. ఈ బల్జ్ అయినప్పుడు అక్కడి నుంచే పాస్ అవుతున్న సియాటిక్ నర్వ్ అనేది ప్రెషర్, ఈ ఏదైతే మనకు డిస్క్ ఉంటుందో దానిపై ప్రెషర్ పెడుతుంది. ఈ ప్రెషర్ పెట్టడం వల్ల మనకు ఒక ఇరిటేటింగ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ ద వర్టిబ్రా. ఇది ఎలా ట్రావెల్ అవుతుందంటే వర్టిబ్రా నుంచి బ్యాక్ ఆఫ్ ద థై నుంచి టిల్ ద గ్రేట్ టో వరకు పాస్ అవుతుంది. సో ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్స్ అవ్వడానికి మనకు ఇలా ప్రోన్లో పడుకొని వన్ పిల్లో కానీ 2 పిల్లోస్ కానీ మనకు నడుం కింద పెట్టుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే వర్టిబ్రా డిస్క్ని రిలాక్స్ చేస్తుంది అనమాట. రిలాక్స్ చేసినప్పుడు ఆ వర్టిబ్రా అనేది దూరం అవుతుంది. ఈ 2 వర్టిబ్రాస్ ఇలా దూరంగా వెళ్ళడం వల్ల ఆ డిస్క్ అనేది కంప్రెస్ చేసిన నర్వ్ని రిలాక్స్ చేస్తుంది. సో దీనివల్ల ఇమ్మీడియట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా 2 చేతులు పెట్టుకొని పేషెంట్కి మనకు 2 చేతులు ఇలా పెట్టుకోమని చెప్పేసి పైకి ఇలా పైకి వచ్చేసి మళ్ళీ డౌన్. ఓకే, ఇలా ఈచ్ ఎక్సర్సైజ్ 10 రిపిటేషన్స్ చేయాలి. ఓకే, మళ్ళీ చేయండి కిందికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ చేయాలి మనం పామ్స్ మీద వెయిట్ తీసుకొని, ఓకే ఇక్కడ పెట్టుకో. ఓకే, హైట్ లెగండి. ఓకే, ఇలా థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది థర్డ్ వన్. ఓకే, డౌన్, మళ్ళీ అప్, డౌన్. ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఫస్ట్లో చెప్పాం కదా పైరిఫామ్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది, టైట్నెస్ అవుతుంది అని. సో ఆ మజిల్ రిలాక్సేషన్ కోసం మనం ఈ ఎక్సర్సైజ్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్లో ఏం చేయాలంటే ఫోల్డ్ చేసి ఈ 2 కాళ్ళు పైకెత్తమని చెప్పాలన్నమాట పేషెంట్కి. ఇప్పుడు ఈ కాల్ని పేషెంట్ని పైకి లిఫ్ట్ చేయమని చెప్పాలి 2 కాళ్ళు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడైతే స్ట్రెచ్ పైరిఫార్మిస్ మజిల్ అనేది పాస్ అవుతుందో ఇది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రెచ్ అవడం వల్ల మనకు ఇరిటేషన్ అనేది తగ్గుతుంది, దాంతోపాటు పెయిన్ రిలీఫ్ కూడా వస్తుంది. ఇదో 10 రిపిటేషన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఈ లెగ్ని స్ట్రైట్గా తీసుకెళ్ళి పామ్ ఉంది చూడ, మన లెగ్ ఫుట్ని ఫ్రంట్కి తీసుకోవాలి. సో దీనివల్ల కూడా స్ట్రెచ్, ఎస్ఎల్ఆర్ స్ట్రెచ్ అనేది స్ట్రైట్ లెగ్ రేజ్ స్ట్రెచ్ అంటాము. దీనివల్ల ఇక్కడ అంతా స్ట్రెచ్ ఫీలింగ్ వచ్చి పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి మెల్లిగా లెగ్ని ఒక్కొక్క యాంగిల్లో తీసుకుంటూ రిలాక్స్ చేస్తూ ఉండాలి మన నర్వ్ని, సియాటిక్ నర్వ్ని ఈ యాంగిల్లో. నెక్స్ట్ ఇంక్రీజ్ చేస్తూ అనదర్ యాంగిల్, గో ఫర్ ది అనదర్ యాంగిల్ అండ్ స్ట్రైట్. ఫైన్, రిలాక్స్. సో ఈ ఎక్సర్సైజ్ అనేవి మనం డైలీ చేసుకుంటూ ఉంటే ఈచ్ ఎక్సర్సైజ్ 10 రిపిటేషన్స్ చేసుకోవాలండి. సో దీనివల్ల మనకు సియాటిక్ నర్వ్ కంప్రెషన్ అనేది తగ్గుతుంది. సో థ్యాంక్ యూ.